పుష్ప సినిమాకి సంబంధించి ఈవెంట్కి వస్తే అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఒక మహిళ చనిపోయారు. అక్కడ ఆ హీరో మీద కేసు కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వీళ్ళు బదనామా చేయరనేది వైసీపీ ఆరోపిస్తుంది. అంటే హోమ్ మినిస్టర్ కానీ, సీఎం కానీ, టీడీ చైర్మన్ కానీ వీళ్ళని ఎందుకు బదనామా చేయరు, వీళ్ళ తప్పిదం వల్ల వీళ్ళు చనిపోయారు 6 అంటారు. దాని గురించి ఏం చెప్తారు మీరు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా? ఇప్పుడు పుష్ప సినిమాకి దానికిను దీనికి సంబంధం లేదు. సినిమా అనేది అది ఒక ఎగ్జాగ్రేషను. 2-3 నిమిషాల్లో నీళ్ళు చల్లితే ఆరిపోయేటువంటి అభిమానంతో జనం తోసుకొచ్చారు. అతను అట్లా వెళ్ళి చేయడం కూడా కరెక్ట్ కాదు. ఓపెన్గా రాజకీయ నాయకుల్లాగా ఓపెన్ టాప్లో చేతులు ఊపుకుంటే వెళ్ళడం వల్లే అంత జనం వచ్చారు. నువ్వు వచ్చినట్టు ఎవరో తెలుసు, లేకపోతే రూఫ్లో వచ్చి సినిమా చూసి వెళ్ళిపోతే ఎంతమంది హీరోలు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి పొలిటికల్ ఎజెండా ఉంది. వాళ్ళకు కూడా మెగా ఫ్యామిలీ మీద కొంచెం కినుకు వహించారు వాళ్ళు. మనం కూడా దిగితే ఎలా ఉంటుంది రంగంలో కానీ చూసుకోవటం కోసమే వాడు టాప్ రోడ్ షో నిర్వహించాడు. భవిష్యత్తులో అల్లు కుటుంబం రాజకీయంగా వస్తుంటారు. ఖచ్చితంగా రాకుండా ఉంటారని మీరు చెప్పగలరా? ఖచ్చితంగా వస్తారు. ఎందుకు రారు? వస్తారండి. ఇప్పుడు ఆ 3 అన్నదమ్ములకు పదవులు వస్తున్నాయి, మెగా కుటుంబం అంతా పైకి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు మనకే చరిష్మా ఉంది. మనం రావద్దనడానికి మనకేం అధికారం లేదుగా. పొలిటికల్ స్పేస్ ఎంతో ఉంది, రావచ్చు. అంటే అదే తరహాలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వీళ్ళ మీద కేసులు బనాయించాలని వైసీపీ చెప్పింది. ఏం చెప్తారు దాని గురించి? ఎవరి మీద కేసులు? సీఎం చంద్రబాబు నాయుడు మీద కానీ, హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, టీడీ బోర్డు చైర్మన్ 3 మీద కేసు. వీళ్ళే బాధ్యులు. 6 చనిపోవడానికి తొక్కిసలాటలో వీళ్ళు భద్రత ఏర్పాట్లు సరిగ్గా చేస్తే ఈ పరిస్థితి రాదు కదా అంటారు. అది కరెక్ట్ కాదు. ఇంతకాలం తిరుమల చరిత్ర ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదనేది అది కరెక్ట్ కాదు. అది అనుకోకుండా జరిగిన యాక్సిడెంటల్గా జరిగిన కార్యక్రమం ఘటనే తప్ప దాన్ని ఒక ఘటనగా చూడాలి తప్ప అది ఎక్కడో ఉన్న ముఖ్యమంత్రికి, ఎక్కడో ఉన్న చైర్మన్కి వాళ్ళకి ఎట్లా సంబంధం ఉంటుంది? అధికారులు మెయిన్ బాధ్యులు అధికారులు. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు ఎంతవరకు ఉంటుందంటే లిమిటెడ్ బాధ్యతే ఉంటుంది. చెప్పి వెళ్ళిపోతారు. చేయాల్సిందంతా ఎగ్జిక్యూషన్ అధికారులే. పోలీసు కావచ్చు, టీటీడీ సిబ్బంది కావచ్చు, అక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి వారు ఎవరైనా కానీ వాళ్ళ బాధ్యతలు చెబుతుంది తప్ప వాళ్ళు ఎట్లా అవుతారు? ఎవరు కదా ఇంత సంబంధం లేదంట. ఎట్లా సంబంధం లేదంటే సంబంధం ఖచ్చితంగా ఉంటుంది. సీఎంగా ఉన్నప్పుడు అన్నిటికీ బాధ్యత నువ్వే. అట్లా అనుకుంటే ప్రతిదానికి సీఎంని బాధ్యత చేయాలంటే ఆయన రోజు వాయిదాలు తిరగడం సరిపోద్ది. అది కరెక్ట్ కాదు. ప్రతి చిన్న విషయాన్ని మనం అట్లా చేయటం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు పిసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. శర్మారెడ్డి గారి దగ్గరికి ఎంట్రన్స్ ఉందా మీకు? భలే పని. అదే లేదు, ఎప్పుడు లేదు. ఎవరికైనా ఉంటుంది ఎంట్రన్స్. నాకే కాదు, ఏ కార్యకర్త అయినా డైరెక్ట్ కలవచ్చు. ఎంట్రన్స్ లేకపోవడం అనేది ఉండదు. అసలు అబద్ధం అది. అంటే కొంతమందికి ఎంట్రీ లేదు, లోపలికి ఎలా లేదు, అదేం లేదు. అయితే గతంలో కాకుండా ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది అంతే. సిస్టమేటిక్ అంటే ఎలా అండి? సిస్టమేటిక్ అంటే ఆఫీస్ ఎలా నడుస్తుంది, ఇప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీ ఆఫీస్ ఎలా నడుస్తుందో మనది కూడా అలాగే నడుస్తుంది. అడిగి వెళ్ళటం లోనికి. వర్షం ఎవరు పడితే వాళ్ళు దూరిపోయి మాట్లాడితే ఒక డిసిప్లిన్ వచ్చిన వాళ్ళు తెలియాలి కదా. అంటే గతంలో రఘువీరెడ్డి డిసిప్లిన్ లేదంటారా? ఉంది. మరి రఘువీరెడ్డికి మీకు తేడా ఏంటి? ఉంది. వాళ్ళు సీనియర్లు, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు. వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ కూతురు లెగసీ ఉంది కదండి. లెగసీ ఉన్నప్పుడు ఇంకా జనాకర్షణ కావాలి కదా. జనాకర్షణ కావాలి, ఖచ్చితంగా వస్తుంది, చేస్తుంది కూడా. జనాలు ఆకర్షిస్తున్నారా? డెఫినెట్ కదా, అంటే ఏం డౌట్ లేదు. శర్మారెడ్డికి జనాకర్షణ కావాల్సినంత ఉంది, ధైర్యం ఉంది, తెగింపు ఉంది, చేయాలనే పట్టుదల ఉంది, కమిట్మెంట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ కోసమే వచ్చింది, కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ సినారియాలో మీరు తెలుగుదేశం తీసుకోండి, వైసీపీ తీసుకోండి, కమ్యూనిస్టులు, మన జనసేన తీసుకోండి, బీజేపీ తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, ఏ నాయకుడు కానీ షర్మిలారెడ్డితో పాటు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడగలిగితే విషయాల మీద సమస్య లేదు. వితౌట్ పేపర్. అంటే షర్మిలారెడ్డి గారు మీలాంటి సీనియర్ నాయకులు మాట పరిగణలో తీసుకుంటారా? ఖచ్చితంగా. మాట వింటారా? ఖచ్చితంగా. మీకు ఒక మాట చెప్పాలి, ఇక్కడ మీరు చెప్పే సలహాలు తీసుకోవడం ఉంటుందా సీనియర్? ఖచ్చితంగా. ఇప్పుడు నా జిల్లాకు సంబంధించినంత వరకు అంటే నాయకులను పట్టించుకోవట్లేదు, సీనియర్లను దగ్గర రావట్లేదు, దూరం పెడతారు అనేది ఒక ప్రచారం. అది అతి కొద్ది మందినే. కొంత కోటరీ అనేది ఉంది కాంగ్రెస్ పార్టీలో. కోటరీ ఉంది. ఆ కోటరీ చెప్పిన మాటలే షర్మిలారెడ్డి పరిగణలో తీసుకుంటున్నారు అనేది. నేను మొన్న మీ పార్టీలో ఉన్న నాయకులే చెప్తా, అది కూడా చెప్తాను. 24 ఎలక్షన్స్లో నేను జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను. జిల్లా ప్రెసిడెంట్గా ఉండి ఒక పార్లమెంటు 7 ఎమ్మెల్యేలు ఉంటారు. నాకు సంబంధించినంత వరకు, కృష్ణా జిల్లాకు సంబంధించినంత వరకు 7 పేర్లు ఇచ్చాను. అంటే 3 పేర్లు ఇవ్వాలి, ఒక్కొక్క పేరుకి 3 ఇవ్వాలి. పార్లమెంట్కి ఇవ్వాలి, అలాగే ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వాలి. నేను అలా కాకుండా సెలెక్టివ్గా పార్లమెంట్కి ఒకటే పేరు, ఎమ్మెల్యే సీటుకి ఎక్కడైనా 1, 2 తప్పితే 3వ పేరు లేదు. 2 మ్యాక్సిమం, 1 ఎక్కువ అట్లా ఇచ్చాను. ఒక్క ఎమ్మెల్యే సీటు తప్ప, ఒక్క పెడని ఎమ్మెల్యే సీటు తప్ప మొత్తం నా సీనియారిటీకి విలువిచ్చి, నా మాటకి విలువిచ్చి, ఇది ఒక పేపర్ ఇస్తేనే ఆశ్చర్యపోయింది ఇదేంటని చెప్పి. అవునమ్మా, నాకు తెలిసిందే, తెలవంది ఏముందని చెప్తే మొత్తం ఒక్క ఎమ్మెల్యే సీటు తప్ప 6 ఎమ్మెల్యేలు ఎంపీ సీటు నేను చెప్పిన వాళ్ళకి ఇచ్చింది. అలాగే ప్రతి జిల్లాలో కూడా వాళ్ళ యొక్క అనుభవాలను బట్టి
ఇచ్చింది. ఎక్కడక్కడ ఎంటర్ అవ్వలేదు, ఆవిడ కలగ చేసుకోలేదు. అంటే సీనియర్ల మాటలు పరిగణన తీసుకుంటారు. ఖచ్చితంగా పరిగణించుకోబట్టే కదా నాకు 99% సీట్లు వచ్చింది. అంటే మీరు 1975 నుంచి కాంగ్రెస్ పార్టీలో అనుబంధంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర విభజనకు ముందు వరకు అవును. ఎందుకు వింతా సంజయ్ రెడ్డికి ఒక కీలకమైన పదవి రాలేదు? దానికి వ్యక్తులు కారణం. కావూరి సాంబశివరావు మెయిన్. నాకు కావూరి సాంబశివరావుకి పొలిటికల్గా నా ఎడ్యుకేషన్ నుంచి కూడా ఆయన అంటే వ్యక్తిగతంగా నాకు ద్వేషం లేదు, గౌరవమే. నాతో బాగానే ఉండేవాడు పైకి బాగానే ఉండేవాడు. పొలిటికల్గా వచ్చేతలకి ఆయన మనసులో ఏం పెట్టుకున్నాడో మనకు తెలియదు. కానీ తర్వాత మన రాజకీయంగా తొక్కేయడానికి ఆయన ప్రయత్నించాడు. ఎంత తొక్కితే అంత మనం పార్టీలో మనం పైకి లేచాం తప్ప తగ్గలేదు. ఆయన మెయిన్. ఇంకా తర్వాత ఉన్నారు ఒకళ్ళిద్దరు పేర్లు చెప్తే దాదాపు 75 నుంచి అంటే 2024 అంటే దాదాపు 54 సంవత్సరాలు. కరెక్టే. ఈ 54 ఏళ్లలో ఒక కీ రోల్ అనేది సంజయ్ రెడ్డికి ఎందుకు రాలేదు? ఒక ఎమ్మెల్యే కానీ లేదంటే ఒక రాష్ట్ర సంబంధించిన ఒక క్యాబినెట్ హోదా కానీ మనకు దగ్గర దాకా వచ్చి మన గుమ్మం దాకా వచ్చి మన చేతి దాకా వచ్చి వెన్నుపోటు పొడిచారంటారు. ఎన్నో సార్లు వెనక్కి వెళ్ళిపోయింది. మీకు కట్టప్పలు ఉన్నారా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎవరా కట్టప్పలు? ఉన్న పేర్లు చెప్తే వాళ్ళు బాధపడతారు. ఆల్రెడీ ప్రతి రాజకీయ పార్టీలో బహిరంగ తెలిసిన విషయం కట్టప్ప ఎవరు అనేది తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు 55 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ చరిత్ర ఉంది, మీకు కాంగ్రెస్ పార్టీ అనుబంధం ఉంది. కరెక్టే. ఇంత ముందు కూడా ఉపయోగం ఏంటి? కనీసం ఒక పదవి, ఒక కీ రోల్. ఎన్నిసార్లు మనకి ఎవరా కట్టప్ప? అవమానం జరిగినా రాకపోయినా, సీటు వచ్చినా రాకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా, మనం కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వారి ప్రాణత్యాగాలు మన కలుసన్నల్లో మెదులుతూ ఉంటాయి. కాబట్టి నేను వీళ్ళని చూసో వాళ్ళని చూసో ఇన్స్పైర్ అయినాడు కాదు. వాళ్ళు ఇందిరా, రాజీవుల యొక్క ప్రాణత్యాగాలు కాంగ్రెస్ పార్టీకి ఎవరినట్టుకైనా జీవం వస్తాయి అని త్యాగాలు అనేది అందరికీ ఉంటుంది సార్. వాళ్ళే చేశారు త్యాగాలు. ప్రతి వ్యక్తి ఒక లక్ష్యం ఉంటుంది. అలాగే మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు ఒక లక్ష్యం అనేది నేను ఎమ్మెల్యే అవ్వాలని రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు ఒక లక్ష్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయనకు ఒక లక్ష్యం ఉంది. రాజశేఖర రెడ్డి అయ్యాడంటే మేము అందరం చేయబట్టి అయ్యాడు. అలా వింతా సైనికు ఉన్న లక్ష్యం ఏంటి? రాజకీయ లక్ష్యం ఉంటుంది కదా. ఉంది ఉంది చెప్తున్నాను కదా, మనం అవ్వాలనుకున్నా వాళ్ళు అవనివ్వలేదని చెప్తున్నా కదా. వాళ్ళు మన హెడ్ మీద 2-3 సార్లు కోట్లాది రూపాయలు సంపాదించి వేరే వాళ్ళని తీసుకొచ్చి క్యాండిడేట్గా పెట్టి లక్షలాది రూపాయలు చేతులు మారిని మన జీవితాన్ని రాజకీయంగా దెబ్బ కొట్టాలని ట్రై చేశారు. వాళ్ళు ట్రై చేసి కొంతవరకు సక్సెస్ అయ్యారు. పార్టీలో కూడా రాకుండా ఉండాలని చెప్పి కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. అయినా మనం ఏఐసీసీ మెంబర్ వరకు వెళ్ళాం. ఎవరు చెప్తేనే మన సమర్థతను బట్టి తీసుకున్నారు తప్ప మనం అక్కడికి వెళ్ళి రాయించుకున్నది ఏం కాదు. అంతగా మీరు కట్టపోవాలని చెప్పలేదు, మీకు ఎవరు వెన్నుపోటు పొడిచింది అనేది? ఈ 55 ఏళ్ళ మీ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఒక కీరోలు ఒక పదవి రాకుండా అడ్డుపడ్డా కట్టప్ప ఎవరు మీకు? సరే ఒక పేరు చెప్పేశానుగా, ఇంకో పేరు పేరు చెప్పినప్పుడు ఆటోమేటిక్గా ఆ పేరు కూడా వస్తే వదిలేండి, బాధపడతారు. పార్టీలోనే ఉన్నారు, మా పార్టీలోనే దొంగలు చాలామంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఉన్న సీనియర్లో కూడా దొంగలు ఉన్నారు. దొంగలు లేరని నేను అంటే ఎప్పుడు ఉంటాను. ప్రతి రాజకీయ పార్టీలో దొంగలు ఉంటారు, ఉండరని నేను అన్నాను. ఎవడో ఉన్నా ఎవడో లేకపోయినా నేనుంటా. మా షర్మిల ఉంటుంది ఖచ్చితంగా, మా షర్మిల పక్కనే నేనుంటా. నేను ఈ గదిలో ఉంటే అమ్మాయి అక్కడ ఉంటుంది, నేను మొత్తం ఉండట్టే. నేను ఆఫీస్లో ఉంటే ఏగా కూడా వాలదు ఎవడి మీద.